ఈ రోజు మళ్ళీ మనం విజయం పరాజయం గురించి మాట్లాడుకుందాం. విజయవంతమైన వ్యక్తి ఎవరు, అలానే పరాజితులైన వ్యక్తి ఎవరు? దీని గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి విజయం సాధించాలి అనుకుంటారు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి విజయం సాధించాలి అనే ఈ పనిలో విజయాన్ని పొందలేరు. అసలు అలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుకున్న కారణం ఏమిటి? కారణం ఉందా? ఉంది. విజయం సాధించిన వ్యక్తి ఎవరు అంటే వారు తమ నిర్ణయంతో ఈ సమస్త సృష్టిని మార్చేయగలుగుతారు. ఇక విజయం సాధించాలనే వ్యక్తి ఎవరు అంటే ఈ ప్రపంచాన్ని చూసి అందరి గురించి ఆలోచించి తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే తమ లక్ష్యం గురించి ఆలోచించడం, మార్గం గురించి ఆలోచించడం. ఇక ఒక్కసారి మీరు ఎంచుకున్నారు అంటే ఆ మార్గంలో మీరు ముందుకు వెళ్తూనే ఉండండి, దానిపై దృఢంగా ఉండండి. ఎప్పుడు ఆ మార్గంలోనే నడవండి. మీరు ఆ మార్గంలో అలాగే ఉండి నిరంతరం మీరు కష్టపడుతూ ఉంటే అప్పుడు ఇక మీ జీవితంలోకి విజయం వస్తుంది. ఒకవేళ మాటి మాటికి వాళ్ళు ఏమంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారో, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ మీ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటే మీరు ఎప్పుడు లక్ష్యం వరకు చేరుకోలేరు.